అంటే చెప్పొద్దా మైరా? అట్లా పేరైనా మైరా అంటే చాలా ఇష్టం. సో అది కొంచెం పక్కన పెడితే చెప్పాలా వద్దా? చెప్పు 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 చెప్పు. బాబు మాత్రం సూపర్ సిక్ అయిపోయింది అన్నట్టు. దానికి కారణం ఎవరు అని అంటే సాడ్లీ నేనే కారణం అంట. యాంటీబయాటిక్స్ ఏకంగా 1.5 ml రాసింది. అరే ఇంత చిన్న పిల్లడికి అంత డోస్ ఇస్తాను, అంతకన్నా ఎక్కువ వద్దని మాకు మేమే డిసైడ్ అయ్యి మాకు మేమే డాక్టర్ల లాగా ఫీల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జిన్మై టాక్స్ విత్ యూ. అందరూ ఎట్లున్నారు మరి, బాగున్నారా? మేమైతే నేను బాగానే ఉన్నా, కానీ మా సిద్ధిబాబు మాత్రం సూపర్ సిక్ అయిపోయాడు. కారణం ఎవరు అని అంటే సాడ్లీ నేనే కారణం అంట. అసలు మేము చేసిన మిస్టేక్ ఏంటి అని మీతో షేర్ చేసుకోవడానికి ఈ రోజు ఈ వీడియో తీస్తున్నాను. అసలు ఏంటి రీజన్, ఫస్ట్ సిద్ధకి ఏమైంది అండ్ దానిలో నేను చేసిన మిస్టేక్ ఏంటి, దానివల్ల సిద్ధకి ఇంకా ఎక్కువ అయిందా తక్కువ అయిందా నేను ఇప్పుడు చెప్పబోతున్నా అన్నట్టు. ఫస్ట్ సిద్ధకి ఒక 1 week బ్యాక్ దగ్గు స్టార్ట్ అయింది. యాక్చువల్ గా ఫస్ట్ దగ్గు స్టార్ట్ అయింది మా మైరాకి. ఇంకా స్కూల్ వెళ్తుంది, అస్సలు స్వెటర్లు కానీ మంకీ క్యాప్లు కానీ పెట్టదు. సో దానికి దగ్గు స్టార్ట్ అయిపోయింది. దగ్గు జలుబు రెండు ఉన్నాయి, కానీ దానికి ఆల్రెడీ పాపకి ఇమ్యూనిటీ ఎక్కువ, తగ్గించుకునే శక్తి సిరప్ మందులు లేకుండానే మైరా తగ్గించుకున్నది. కానీ సిద్ధిబాబు పాపం ఇంకా చిన్నోడు కదా, ఇంకా తగ్గించుకోలేకపోయింది అన్నట్టు. 5 days బ్యాక్ వీడికి కూడా స్టార్ట్ అయిపోయింది దగ్గు మైరా వల్ల. సో ఎందుకంటే అక్క తమ్ముళ్ళు దగ్గరే ఉంటారు. ఇంకా మళ్ళా మా మైరాకి మా సిద్ధ కన్నా మా సిద్ధ చెంపలన్నా మా సిద్ధ మూతన్న బాగా ఇష్టం అన్నట్టు. అందుకే ఇంక అక్కడే ఊరికి ముద్దు పెట్టుకుంటది, ఎప్పటికి దగ్గరికే ఉంటది, ఎప్పుడు ఆడుతూనే ఉంటారు. సో అట్లా పిల్లలు నాకు స్ప్రెడ్ అవ్వడం కామన్ అది. సో అట్లా వీడికి కూడా స్ప్రెడ్ అయింది. అయితే మరి ఇప్పుడు అంత తగ్గించుకోలేరు కదా, అందుకే స్టార్ట్ అయిన వెంటనే మేము కూడా హాస్పిటల్ తీసుకెళ్ళినాక ఒక రాసిండ్రు, మందులు రాసిండ్రు, అందులో యాంటీబయాటిక్స్ కూడా రాసిండ్రు అన్నట్టు. అంటే చెప్పొద్దా మైరా? మా సిద్ధ బాబాకి మా మైరాకి సిద్ధ అన్న, సిద్ధకి మైరా అన్న చాలా ఇష్టం. మైరా అని ఒకసారి పిలవగానే ఒకలాంటి స్మైల్ వస్తుంది ఫేస్ లో, చూడండి ఒకసారి. మైరా అట్లా పేరైనా మైరా అన్న చాలా ఇష్టం. సో అది కొంచెం పక్కన పెడితే చెప్పాలా వద్దా? చెప్పు 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 చెప్పు. నాకైతే సిద్ధకి ఒక 4 days బ్యాక్ కొంచెం కాఫ్ ఎక్కువ అయింది. అంటే అట్లా ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్తే అలాంటి మెడిసిన్ రాసింది, అందులో యాంటీబయాటిక్స్ కూడా రాసిండు. యాంటీబయాటిక్స్ ఎంత రాసిండ్రు అని అంటే 1.5 ml రాసిండు. అయితే యాక్చువల్గా వీళ్ళ ఏజ్కి ఎంత రాస్తారు, 0.6 0.7 అంతే. 0.7 నుండి 0.8 అనుకోండి. సో ఈ 3 కన్నా ఇంకా వేరే దాటదు అన్నట్టు, అది జ్వరమైనా దగ్గైనా జలుబైనా. కానీ యాంటీబయాటిక్స్ ఏకంగా 1.5 ml రాసింది. సో ఇంటికి వచ్చినాక అప్పుడు డాక్టర్ ముందు సరే వాడతాం అన్నట్టు పెద్ద తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడికి వచ్చినాక మా శివాని డిస్కషన్, అరే ఇంత చిన్న పిల్లడికి అంత డోస్ ఇస్తారా, 1.5 ml అంటే ఎగ్జాక్ట్ గా డబల్ ఉండాలి, అంత అవసరమా, మనం పోయాల్సిన అవసరం లేదు, కొంచెం పోద్దాము కానీ అందులో హాఫే పోద్దాము, 0.7 0.8 పోద్దాము. సో మాక్సిమం అయితే 1 ml వరకు పోద్దాం, ఇంకా అంతకన్నా ఎక్కువ వద్దని మాకు మేమే డిసైడ్ అయ్యి మాకు మేమే డాక్టర్ల లాగా ఫీల్ అయ్యి మరి ఏం చేసినాం, కరెక్ట్ గా టైం టు టైం మందులు ఇచ్చిన, కానీ కరెక్ట్ డోస్ ఇవ్వకుండా నేనే నా ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాకు తెలివనితనంతో తక్కువ ఇచ్చేసినాం అన్నట్టు. దాంతో అసలు సిద్ధకి ఇంకా మొత్తమే తగ్గలేదు, దానికి తోడు ఇంకెక్కువ అవుతుంది. ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం మొన్న, ఒక 2 days బ్యాక్ వెళ్ళినాం అన్నట్టు. పక్కన 2 days బ్యాక్ వెళ్ళినాం. వెళ్తే ఎంత అయిపోయినాయి చూపించండి, మా డాక్టర్కి ఏమైనా డౌట్ వచ్చిందేమో తెలియదు కానీ మీరు వాడిన మందులు చూపించండి అని అన్నారు. చూపించండి అంటే సరే అని చూపించినాక ఇదేంటి ఇంతే ఉన్నది, 2 days కి ఎంత అయిపోవాలి, మీరేంటి ఇంతే అయిపోయింది అని అడిగితే అనుకోకూడదు అంటే మేము 1.5 కాదు సార్, జస్ట్ ఒక 1 ml మాత్రమే పోసినా, ఇప్పుడే వాళ్ళకి అంత ఎందుకు అని అనగానే ఒక్కసారి మస్తు సీరియస్ అయ్యి, అవునా మరి ఇంకేం తీసుకెళ్ళిపోయి నువ్వే ట్రీట్మెంట్ ఇచ్చుకో, నువ్వే పోసుకో, నువ్వేమైనా చేసుకో, నాకు సంబంధం లేదు, ఇంకా వెళ్ళిపో అని. అరే నా ఫ్యూజులు అవుట్ అయినాయి ఒక్కసారి. అంటే సార్ మేము తెలియకుండా, అంటే ఇది హెవీ డోస్ అనుకొని మేము వేయలేదు సార్, కావాలని అయితే కాదు, బాబు కోసమే అని అంటే, కదా ఆ బాబు కోసమే మేము కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఎంత ఈ బాబుకి ఎంత అవసరమో మేము అంతే ఇస్తాము, ఎక్కువ డోస్ రాయాల్సిన అవసరం మాకు లేదు కదా. సో అందుకనే మీ అతికి తెలియ వాడి అంత పిచ్చి ప్రయోగాలు చేయకండి, ఎంత రాసినామో అంత పోయండి సరిపోతుంది. ఇప్పుడు మీ వల్లనే
ఇంకా ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది బాబుకి. సో అది కరెక్ట్ కాదు, మేము ఎంత చెప్తామో అంత రాయాలి, అంత పోయాలి అని నేను ఫుల్గా క్లాస్ తీసుకున్నాడు. సో అది మెయిన్ రీజన్ అది అన్నట్టు. అంటే ఇంకా నేను యాంటీబయాటిక్స్ అయినా ఏ సిరప్ అయినా ఎంతైతే వేయమన్నారో అంతే వేయాలి, అంతే తప్ప అంతకన్నా తక్కువనో అంతకన్నా ఎక్కువనో వేయాల్సిన అవసరం లేదు అని ఓవరాల్ గా అర్థమైంది అన్నట్టు నాకు. అట్లా చెప్పేసి పంపించేసిండ్రు. ఇంక అప్పటి నుండి దాంతో పాటు నెబులైజేషన్ కూడా రాసిండ్రు, నెబులైజర్ కూడా వాడాలి అని రాసిండ్రు. సో అది వాడుతున్నాం, అది కంటిన్యూస్ గా వాడుతున్నాం. ఇప్పటికి 2-3 days అయింది కాబట్టి ఇంత యాక్టివ్ అయింది అన్నట్టు మన బాబు గారు. కొంచెం పర్లేదు, దగ్గు ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అంటే ఇంకొక 10% ఉన్నది. ఇంకా నెబులైజర్ గురించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. ఎందుకంటే నేను ఒకసారి షార్ట్స్ పెట్టినప్పుడు చాలా మంది కమెంట్ చేసిండ్రు, నెబులైజర్ వాడద్దు, చిన్నపిల్లలకి వాడద్దు, మాస్క్ పెట్టద్దు, మాస్క్ పెట్టాలి అని ఒకరు చాలా రకాల కమెంట్స్ వచ్చినాయి. వాటన్నిటికి కూడా ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఏం చెప్తాను, నిలబడతావా? ఏం మా సిద్ధిబాబు తెలుసా, మేము నిలబడడానికి ట్రై చేస్తాను. సో ఇట్లా పట్టుకున్నాం అనుకోండి, ఏకంగా నిలబడతాడు. ఓయ్ అది అక్కదిలే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు యూజ్ అయింది అనుకుంటున్నా. ఒకవేళ యూజ్ అయితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇంకా ఇట్లాంటి కంటెంట్ చాలా వస్తుంది కాబట్టి. అండ్ థ్యాంక్ యూ మీ అందరికి. ఎందుకంటే నేను మొన్న చేసిన బాలింత పత్యం వీడియో ఉంది కదా, ఆ వీడియో కింద కామెంట్స్ ఎట్లా వచ్చినాయి అంటే, అవునక్క మీ వల్ల మేము కూడా తిన్నాము, మాకు కూడా అన్ని పడ్డాయి, మేము హెల్దీగానే ఉన్నామని కమెంట్ చేసింది చాలా మంది. సో నాకు మస్తు హ్యాపీ అనిపించింది అన్నట్టు. ఎందుకంటే మన వల్ల ఇంకొకరు హెల్దీగా ఉన్నారు అని అంటే దానికన్నా సంబరం ఇంకోటి ఉండదు కదా. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ మా సిద్ధిబాబు కూడా కొంచెం క్యూర్ అయింది అన్నట్టు. సో దట్ ఈస్ ద మిస్టేక్. ఆ మిస్టేక్ వల్లనే సిద్ధిబాబు సఫర్ అవ్వాల్సి వచ్చింది. సో నేను నెక్స్ట్ వీడియోలో నెబులైజర్ గురించి ఉన్న డౌట్స్ అన్ని కూడా ఒకసారి క్లారిఫై చేస్తా. అండ్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. ఇంకెవరైనా బాలింత పత్యం వీడియో చూడకపోతే చూడండి, నేను ఎందుకు బాలింత పత్యం చెయ్యలేదు అన్నది మీకు రీజన్ తెలుస్తుంది. సో నిలబడ్డాడు, చూసిందా, నేను పట్టుకోలేదు అంటే నేను లేపలేదు, వాడే పట్టుకొని నిలబడ్డాడు. ఇప్పుడు ఎన్ని మంత్స్ బాబు గారికి? 7 months. 7 months కి మెల్లిమెల్లిగా ట్రై చేస్తాడు. ఇంకా వాకర్ తీయాల్సిన అవసరం కూడా వస్తుందేమో. అన్ని కూడా మెల్లిమెల్లిగా అప్డేట్ ఇస్తూనే ఉంటాం మీకు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరి. బాయ్.